ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణ సమారంభం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. करारविंदेन पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानां बालं मुकुन्दं मनसा स्मरामि. बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगदा अजाड्यं वाक्पटुत्वं च हनुमान् शरणान् लभेत्. अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये. विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम्. गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वंदे जगद्गुरुं. నారాయణీయము 90వ దశకము. శ్రీ మహావిష్ణువు మహిమ. విష్ణువు యొక్క గొప్పతనాన్ని మిగతా దేవతలతోటి పోలుస్తూ భట్టతిరి గారు మనకు తెలియజేస్తున్నారు. వృక భృగుముని మోహిన్యంబరీషాదివృత్తే శ్వయితవ హి మహత్వం సర్వసర్వాదిజైత్రం స్థితమిహ పరమాత్మన్ నిష్కళార్వాగభిన్నం కిమపి యదవభాతం తద్ధి రూపం తవైవ. వృక భృగుముని మోహిన్యంబరీషాదివృత్తే శ్వయితవ హి మహత్వం సర్వసర్వాదిజైత్రం స్థితమిహ పరమాత్మన్ నిష్కళార్వాగభిన్నం కిమపి యదవభాతం తద్ధి రూపం తవైవ. వృక భృగుముని మోహిన్యంబరీషాదివృత్తే శ్వయితవ హి మహత్వం సర్వసర్వాదిజైత్రం స్థితమిహ పరమాత్మన్ నిష్కళార్వాగభిన్నం కిమపి యదవభాతం తద్ధి రూపం తవైవ. సర్వేశ్వర, వృకాసురుడు, భృగమహర్షి, మోహిని, అంబరీషుడు వంటి వారు వృత్తాంతాల ద్వారా శంకరుడు తదితర దేవతల కంటే నువ్వు అనేక సందర్భాల్లో నీ మహిమలను చూపించినట్లుగా మనకి తెలుస్తోంది. పరిపూర్ణ బ్రహ్మస్వరూపానివి నువ్వేనని, నిర్గుణుడైన పరబ్రహ్మంలో సగుణులైన బ్రహ్మ విష్ణు శివుల్లో ఒకే రూపంగా భాషించేది నీ విష్ణు స్వరూపమే అని, త్రిమూర్తులందరికన్నా కూడా నువ్వు గొప్పవాడవని ఈ విషయాల ద్వారా అర్థమవుతోందయ్యా అంటున్నారు. మూర్తిత్రయేశ్వర సదా శివ పంచకం యత్ ప్రాహు పరాత్మవపురేణ సదా శివోస్మిన్ తత్రేశ్వరస్తు సవికుంఠ పదస్త్వమేవ త్రిత్వం పునర్భజసి సత్యపదే త్రిభాగే. మూర్తిత్రయేశ్వర సదా శివ పంచకం యత్ ప్రాహు పరాత్మవపురేణ సదా శివోస్మిన్ తత్రేశ్వరస్తు సవికుంఠ పదస్త్వమేవ త్రిత్వం పునర్భజసి సత్యపదే త్రిభాగే. మూర్తిత్రయేశ్వర సదా శివ పంచకం యత్ ప్రాహు పరాత్మవపురేణ సదా శివోస్మిన్ తత్రేశ్వరస్తు సవికుంఠ పదస్త్వమేవ త్రిత్వం పునర్భజసి సత్యపదే త్రిభాగే. బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, సదాశివుడు ఈ 5 మూర్తుల్లోనూ సదాశివమయమైనటువంటి ఆ పరమాత్మవి నీవే. అలాగే పరమేశ్వరుడు రూపంలో వైకుంఠంలో కూడా నువ్వే తిరుగుతున్నావు. తిరిగి 3 భాగాలుగా ఉన్న సత్యలోకంలో బ్రహ్మ, విష్ణువు, శివుడు అనే త్రిమూర్తుల రూపంలో కూడా నువ్వే ఉన్నావయ్యా.
అని చెప్పి చెప్తున్నారు. తత్రాపి సాత్వికతనుం తవ విష్ణుమాహుః ధాతా తు సత్వవిరలో రజసైవ పూర్ణః సత్వోత్కటత్వమపి చాస్తి తమో వికారా చేష్టాదికం చ తవ శంకరనామ్ని మూర్తౌ. తత్రాపి సాత్వికతనుం తవ విష్ణుమాహుః ధాతా తు సత్వవిరలో రజసైవ పూర్ణః సత్వోత్కటత్వమపి చాస్తి తమో వికారా చేష్టాదికం చ తవ శంకరనామ్ని మూర్తౌ. తత్రాపి సాత్వికతనుం తవ విష్ణుమాహుః ధాతా తు సత్వవిరలో రజసైవ పూర్ణః సత్వోత్కటత్వమపి చాస్తి తమో వికారా చేష్టాదికం చ తవ శంకరనామ్ని మూర్తౌ. త్రిమూర్తులలోనూ పరమ సత్వగుణ స్వరూపుడుగా విష్ణువునే చెప్తూ ఉంటారు. సత్వగుణంలో తక్కువగాను రజోగుణంలో అధికంగాను ఉండేవారు బ్రహ్మగాను, సత్వగుణంలో అధికంగాను తమోగుణం ప్రభావం కొంతవరకు కలిగి ఉన్నవారిని శివుడుగాను చెప్తూ ఉంటారు. తం చ త్రిమూర్త్వతి గతం పరపూరుషం త్వాం సర్వాత్మనాపి ఖలు సర్వమయత్వహేతో సంసంత్యుపాసన విధౌ తదపి స్వతస్తు త్వద్రూపమిత్యతి దృఢం బహున ప్రమాణం. తం చ త్రిమూర్త్వతి గతం పరపూరుషం త్వాం సర్వాత్మనాపి ఖలు సర్వమయత్వహేతో సంసంత్యుపాసన విధౌ తదపి స్వతస్తు త్వద్రూపమిత్యతి దృఢం బహున ప్రమాణం. తం చ త్రిమూర్త్వతి గతం పరపూరుషం త్వాం సర్వాత్మనాపి ఖలు సర్వమయత్వహేతో సంసంత్యుపాసన విధౌ తదపి స్వతస్తు త్వద్రూపమిత్యతి దృఢం బహున ప్రమాణం. త్రిమూర్తుల కన్నా అతీతుడైనటువంటి పరమ పురుషుడవు నువ్వేనయ్యా. సకల దేవతలు కూడా నీ స్వరూపాలేను. అందుకే నిన్ను ఉపాసన చేసే సమయంలో ఎంతోమంది నీ గురించి నువ్వే పరబ్రహ్మము అనేటటువంటి తత్వాన్ని కలిగే ఉంటారు అని చెప్తున్నారు. అనేక రూపాలలో కూడా మొత్తం ఈ సృష్టి అంతా కూడా విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభుః అన్నారు కదా. అలాగ మొత్తం సృష్టి అంతా నీ మయమై ఉంది అని చెప్తున్నారు. శ్రీశంకరోపి భగవాన్ సకలేషు తావత్ త్వామేవ మానయతి యో నహి వక్షపాతి త్వన్నిష్టమేవ సహి నామ సహస్రకాది వ్యాఖ్యాద్భవస్తుతి పరశ్చ గతిం గతోం తే. శ్రీశంకరోపి భగవాన్ సకలేషు తావత్ త్వామేవ మానయతి యో నహి వక్షపాతి త్వన్నిష్టమేవ సహి నామ సహస్రకాది వ్యాఖ్యాద్భవస్తుతి పరశ్చ గతిం గతోం తే. శ్రీశంకరోపి భగవాన్ సకలేషు తావత్ త్వామేవ మానయతి యో నహి వక్షపాతి త్వన్నిష్టమేవ సహి నామ సహస్రకాది వ్యాఖ్యాద్భవస్తుతి పరశ్చ గతిం గతోం తే. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ప్రత్యేకంగా ఏ దేవతల మీద అభిమానాన్ని చూపారో చూపలేదో నీ మీద మటుకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని నిన్ను అగ్రస్థానాల్లో చూపిస్తూ విష్ణు సహస్రనామానికి భాష్యాన్ని రాశారు. శివకేశవ భేదం శంకర్లకు లేదు. ఆయన అందరూ ఒకటే అని చెప్తారు. అంతేగాని శివాలయంలోకి వెళ్ళిన వాళ్ళు విష్ణాలయంలోకి వెళ్ళకూడదు, విష్ణాలయంలోకి వెళ్ళిన వాళ్ళు శివాలయంలోకి వెళ్ళకూడదు, శివుని ధ్యానించే వాళ్ళు విష్ణువుకి నమస్కరించకూడదు, విష్ణువుని ధ్యానించే వాళ్ళు శివుడికి నమస్కరించకూడదు, వీళ్ళిద్దరిని ధ్యానించే వాళ్ళు అమ్మవారికి దండం పెట్టకూడదు
అసలు అమ్మవారి శక్తి స్వరూపమే కాదు, ఇవన్నీ అలాంటివి ఏం చెప్పరు ఆయన. తెలిసిందా, ఆయనకు అందరూ సమానులే. అదే పద్ధతిని ఏవైతే 4 పీఠాలు ఉన్నాయో ఆ 4 పీఠాలు చతురామ్నాయ పీఠాలు కూడాను ఇదే పద్ధతిని అనుసరిస్తాయి. అన్ని చోట్ల 4 చోట్ల కూడా శివకేశవ భేదం లేకుండానే అక్కడ ఉండేటటువంటి పీఠాధిపతులు ఉంటారు. అలాగే వాళ్ళు చేసేటటువంటి ధర్మ ప్రచారం కూడా అదే విధంగా ఉంటుంది. ఎక్కడ విష్ణాలయాలు ఉన్నాయో, ఎక్కడ శివాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు దర్శనం చేసుకుంటూనే ఉంటారు. మూర్తిత్రయాతిగమువాచ చ మంత్రశాస్త్రా స్యాదౌ కలాయ సుషమం సకలేశ్వరం త్వాం ధ్యానం చ నిష్కళమసౌ ప్రణవే ఖలు త్వామేవ తత్ర సకలం నిజగాదనాన్యం. మూర్తిత్రయాతిగమువాచ చ మంత్రశాస్త్రా స్యాదౌ కలాయ సుషమం సకలేశ్వరం త్వాం ధ్యానం చ నిష్కళమసౌ ప్రణవే ఖలు త్వామేవ తత్ర సకలం నిజగాదనాన్యం. మూర్తిత్రయాతిగమువాచ చ మంత్రశాస్త్రా స్యాదౌ కలాయ సుషమం సకలేశ్వరం త్వాం ధ్యానం చ నిష్కళమసౌ ప్రణవే ఖలు త్వామేవ తత్ర సకలం నిజగాదనాన్యం. శంకరాచార్యుల వారు తను రచించిన ప్రపంచసారం అనేటటువంటి మంత్రశాస్త్ర గ్రంథంలో ప్రారంభంలోనే ఇష్టదేవతా స్తుతి చేస్తూ విష్ణువుని పుష్పాల వంటి కలువ పుష్పం వంటి రంగు కలవాడిగా మూర్తిత్రయానికి అతీతుడిగా సంభావించారు. ఓంకారానికి వ్యాఖ్యానం రాస్తూ ముందుగా కూడా విష్ణువునే ధ్యానించారు. తర్వాత నీ సాకార రూపాన్ని ధ్యానం చేశారే కానీ ఇతర దేవతలను ఎవరిని కూడా ధ్యానం చేయలేదు. నీ మీద అంత భక్తి శంకర్లకు ఎక్కడా శివకేశవ భేదం లేదండి. అందుకే పీఠాధిపతులు ఎవరు కూడా శివకేశవ భేదాన్ని అసలు పాటించరు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అంటారు కదా, అదేవిధంగా శివకేశవ భేదం అనేది ఎక్కడా కూడా చతురామ్నాయ పీఠాల్లోనూ ఉండదు. సమస్త సారే చ పురాణ సంగ్రహే విసంశయం త్వన్మహిమైవ వర్ణ్యతే త్రిమూర్తియుక్ సత్య పదత్రిభాగతః పరం పదం తే ఖదితం న శూలినః. సమస్త సారే చ పురాణ సంగ్రహే విసంశయం త్వన్మహిమైవ వర్ణ్యతే త్రిమూర్తియుక్ సత్య పదత్రిభాగతః పరం పదం తే ఖదితం న శూలినః. సమస్త సారే చ పురాణ సంగ్రహే విసంశయం త్వన్మహిమైవ వర్ణ్యతే త్రిమూర్తియుక్ సత్య పదత్రిభాగతః పరం పదం తే ఖదితం న శూలినః. సకల పురాణ సారం అని చెప్పదగిన పురాణ సంగ్రహం అనేటటువంటి గ్రంథంలో ఎన్నో నీ మహిమలు ఉన్నాయ్యా. ఆ గ్రంథంలో త్రిమూర్తులు నివసించే సత్యలోకంలోని 3 భాగాల కంటే పై భాగంలో ఉన్నది వైకుంఠంగా చెప్పబడుతోంది అని చెప్తున్నారు. యద్బ్రాహ్మకల్ప ఇహ భాగవత్ద్వితీయా స్కందోదితం వపురనావృతమీశధాత్రే తస్యైవ నామ హరి సర్వముఖం జగాద శ్రీమాధవ శివపరోపి పురాణసారే. యద్బ్రాహ్మకల్ప ఇహ భాగవత్ద్వితీయా స్కందోదితం వపురనావృతమీశధాత్రే తస్యైవ నామ హరి సర్వముఖం జగాద శ్రీమాధవ శివపరోపి పురాణసారే. యద్బ్రాహ్మకల్ప ఇహ భాగవత్ద్వితీయా స్కందోదితం వపురనావృతమీశధాత్రే తస్యైవ నామ హరి సర్వముఖం జగాద శ్రీమాధవ శివపరోపి పురాణసారే. శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధంలో
ఏమని చెప్పారంటే, బ్రహ్మకల్పం ఆరంభంలో పరతత్వ రూపం గురించి బ్రహ్మదేవుడికి నువ్వు వివరించినట్లుగాను ఆనాటి నీ పరతత్వ రూపాన్ని శివోపాసకుడైనటువంటి మాధవాచార్యుడు తన పురాణసారం అనేటటువంటి గ్రంథంలో హరిహరాది నామాలతోటి పేర్కొన్నాడయ్యా అని చెప్తున్నారు. ఏ స్వప్రకృత్యనుగుణా గిరి సంభజంతే తేషాం ఫలం హి దృఢయైవ తదీయ భక్త్యా వ్యాసో హి తేన కృతవానధికారి హేతో స్కాందాదికేషు తవ హానివచోద్ధవాదైః. ఏ స్వప్రకృత్యనుగుణా గిరి సంభజంతే తేషాం ఫలం హి దృఢయైవ తదీయ భక్త్యా వ్యాసో హి తేన కృతవానధికారి హేతో స్కాందాదికేషు తవ హానివచోద్ధవాదైః. ఏ స్వప్రకృత్యనుగుణా గిరి సంభజంతే తేషాం ఫలం హి దృఢయైవ తదీయ భక్త్యా వ్యాసో హి తేన కృతవానధికారి హేతో స్కాందాదికేషు తవ హానివచోద్ధవాదైః. లోకంలో కొంతమంది తమ తమ మనస్తత్వాలను అనుసరించి ఈశ్వరుణ్ణి పూజిస్తారు, అమ్మవారిని పూజిస్తారు, విఘ్నేశ్వరుని పూజిస్తారు, సూర్యుడిని పూజిస్తారు, ఇలా విష్ణువుని పూజిస్తారు. ఎవరి ఎందైనా సరే భక్తి ఉండడం శంకర్లు పంచాయతనం గురించి చెప్పారు. ఈ పంచాయతనంలో మీరు ఏ దేవతలను అధిష్టానంగా పెట్టుకుని చేసుకుంటారో చేసుకోమని చెప్పారు. అయితే ఏది చేసినా ఫలితం ఒకటే ఉంటుంది అని చెప్పారు. ఎవరిని ఇందులో తక్కువ చెప్పలేదు, ఎవరిని ఎక్కువ కూడా చెప్పలేదు ఆయన పంచాయతనం విషయంలో. భూతార్థకీర్తిరనువాద విరుద్ధవాదో త్రేదార్థవాదగతయః ఖలు రోచనార్థాః స్కాందాదికేషు బహవోత్ర విరుద్ధవాదాః త్వత్వామసత్వపరిభూత్యుపశిక్షణాధ్యాః. భూతార్థకీర్తిరనువాద విరుద్ధవాదో త్రేదార్థవాదగతయః ఖలు రోచనార్థాః స్కాందాదికేషు బహవోత్ర విరుద్ధవాదాః త్వత్వామసత్వపరిభూత్యుపశిక్షణాధ్యాః. భూతార్థకీర్తిరనువాద విరుద్ధవాదో త్రేదార్థవాదగతయః ఖలు రోచనార్థాః స్కాందాదికేషు బహవోత్ర విరుద్ధవాదాః త్వత్వామసత్వపరిభూత్యుపశిక్షణాధ్యాః. కొన్ని కథలని అర్థవాదాలుగా చెప్తున్నారు. ఈ అర్థవాదాలు మళ్ళీ 3 రకాలు ఉంటాయి. భూతార్థ కీర్తనము, అనువాదము, విరుద్ధవాదము అని చెప్పేసి 3 రకాలుగా ఉంటాయ్యా. ఇవన్నీ కూడా ముందు నుంచి కూడా మనకి పెద్దలందరూ చెప్పినటువంటి విషయాలు. స్కాందాది పురాణంలో కూడా తామస గుణం ఆపాదించడం కూడా అర్థవాదంలో భాగంగానే చెప్తారు అని చెప్తున్నారు. ఇవన్నీ ఏమిటంటేనండి, ఇవి రాసేటటువంటి వాళ్ళు, పుస్తకాలు రాసేటటువంటి వాళ్ళు వ్యాస మహర్షి పుస్తకాలని, ఆయన రాసినటువంటి రచనని ఆధారంగా చేసుకుని ఖచ్చితంగా అవే రాస్తే పర్వాలేదు. అలా రాయరు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ భక్తి వేరే విధంగా ఉంటుంది. ఎవరి మీదో, అమ్మవారి మీదో, ఈశ్వరుడి మీదో లేదా విష్ణువు మీదో ఉండేసరికి కొన్ని మార్పులు చేసి రాస్తూ ఉంటారు. అవన్నీ కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటాయి తర్వాత తరాల వాళ్ళకి. యత్కించిదప్యవిదుషాపి విభోమయోక్తం తన్మంత్రశాస్త్రవచనాద్యభిదృష్టమేవ వ్యాసోక్తిసారమయ భాగవతోపగీత క్లేశాన్ విధూయ కురు భక్తిభరం పరాత్మన్. యత్కించిదప్యవిదుషాపి విభోమయోక్తం తన్మంత్రశాస్త్రవచనాద్యభిదృష్టమేవ వ్యాసోక్తిసారమయ భాగవతోపగీత క్లేశాన్ విధూయ కురు భక్తిభరం పరాత్మన్. యత్కించిదప్యవిదుషాపి విభోమయోక్తం తన్మంత్రశాస్త్రవచనాద్యభిదృష్టమేవ వ్యాసోక్తిసారమయ భాగవతోపగీత
క్లేశాన్ విధూయ కురు భక్తిభరం పరాత్మన్. శ్రీకృష్ణ, నేను అజ్ఞానిని అయినప్పటికీ కూడా నేను చెప్పిన విషయాలు మంత్రశాస్త్రంలో ప్రమాణంగానే కనిపిస్తున్నాయ్యా. వ్యాస మహర్షి రచనలో సర్వోత్కృష్టమైనది, సారవంతమైనది శ్రీమద్భాగవతం. అలాంటి భాగవతంలో సర్వోన్నతుడిగా వర్ణించబడినటువంటి పరంధామ పరమాత్మ నీ గురించే చెప్పుకుంటూ వచ్చాను. కేవలం మా శ్రీమద్భాగవతాన్ని ఆధారంగా తీసుకుని నిన్ను నేను ఇక్కడ చెప్తున్నానయ్యా. ఈ శ్లోకాల రూపంలో నిన్నే కీర్తిస్తున్నాను. కాస్త నా శరీరపు బాధని తొలగించి నిశ్చలమైన మనసుతోటి నిన్ను నేను ధ్యానించుకునేటట్లుగా ఏర్పాటు చేయవయ్యా అని అడుగుతున్నారనమాట. ఒక్కసారి ఈ 11 శ్లోకాలు ఉన్నాయి, వీటిని చక్కగా మనం చదువుకుందాం. ఉరుక భృగు ముని మోహిన్యంబరీషాది వృత్తే శ్వయితవ హి మహాత్వం సర్వసర్వాదిజైత్రం స్థితమిహ పరమాత్మన్ నిష్కళార్వాగభిన్నం కిమపి యదవభాతం తద్ది రూపం తవైవ మూర్తిత్రయేశ్వర సదాశివ పంచకం యత్ ప్రాహు పరాత్మవపురేణ సదాశివోస్మిన్ తత్రేశ్వరస్తు స వికుంఠ పదస్త్వమేవ త్రిత్వం పునర్భజసి సత్యపదే త్రిభాగే తత్రాపి సాత్వికతనుం తవ విష్ణుమాహుః ధాతా తు సత్వ విరళో రజసైవ పూర్ణః సత్వోత్కటత్వమపి చాస్తి తమో వికారా చేష్టాదికంచ తవ శంకరనామ్ని మూర్తౌ తం చ త్రిమూర్త్వతిగతం పరపూరుషం త్వాం సర్వాత్మనాపి ఖలు సర్వమయత్వహేతోః సంసంత్యుపాసన విధౌ తదపి స్వతస్తు త్వద్రూపమిత్యతి దృఢం బహునః ప్రమాణం శ్రీశంకరోపి భగవాన్ సకలేషు తావా త్వామేవ మానయతి యో నహి పక్షపాతి త్వన్నిష్టమేవ సహి నామ సహస్రకాది వ్యాఖ్యాద్భవస్తుతి పరశ్చ గతిం గతోం తే మూర్తిత్రయాతిగమవాచ చ మంత్రశాస్త్రాస్యాదౌ కలాయ సుషమం సకలేశ్వరం త్వాం ధ్యానం చ నిష్కళమసౌ ప్రణవే ఖలు త్వామేవ తత్ర సకలం నిజగాదనాన్యం సమస్తసారే చ పురాణ సంగ్రహే విసంశయం త్వన్మహిమైవ వర్ణ్యతే త్రిమూర్తియుక్తత్య పదత్రిభాగతః పరం పదం తే ఖదితం న శూలినః యద్బ్రాహ్మకల్ప ఇహ భాగవతద్వితీయా స్కందోదితం వపురనావృతమీశదాత్రే తస్వైవ నామ హరి సర్వముఖం జగాద శ్రీమాధవ శివ పరోపి పురాణసారే ఏ స్వపకృత్యనుగుణా గిరి సంభజంతే తేషాం ఫలం హి దృఢయైవ తదీయ భక్త్యా వ్యాసో హి తేన కృతవానధికారి హేతో స్కందాదికేషు తవ హాని వచోర్ధవాదయే భూతార్థకీర్తిరనువాద విరుద్ధవాదౌ వేదార్థవాదగతయః ఖలు రోచనార్థ స్కందాదికేషు బహవోత్ర విరుద్ధవాదా తామసత్వ పరిభూత్యుపశిక్షణాధ్యాః కించిదప్యవిదుషాపి విభోమయోక్తం తన్మంత్రశాస్త్రవచనాద్యభిదృష్టమేవ వ్యాసోక్తిసారమయ భాగవతోపగీత క్లేశాన్ విధూయ కురు భక్తిభరం పరాత్మన్. నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోవింద లక్ష్మీనారాయణ నారాయణ గోవింద.
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణి నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.